హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే సప్త శనివారాల వ్రతం మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం. ఈ వ్రతం అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చండి, కానీ శనివారం అయి ఉండాలి. అమావాస్యతో మాత్రం ఈ పూజ అనేది స్టార్ట్ చేయకూడదు. ముందుగా అయితే స్వామివారికి చాలా ఇష్టమైన ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వడపప్పు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వడపప్పు అనేది నానబెట్టుకోవాలండి. తర్వాత నేను పచ్చి చల్లమిడికి, చిమిలి ఉండలకి, పానకానికి కావాల్సిన బెల్లాన్ని తురుముకుంటున్నాను. ఒక గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం బెల్లం, తులసి దళం, మిరియాలు, ఇలాచి వేసుకొని పానకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చిమిలి ఉండల కోసం ముందుగా నువ్వులు వేయించుకోవాలి. తర్వాత నువ్వులు, బెల్లం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని అవి 7 ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. పచ్చి చెల్లిమిడి కోసం కొంచెం బియ్యం పిండి, బెల్లం, పాలు, ఇలాచి అనేది వేసుకొని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. బియ్యం పిండి ప్రమిదల కోసం బియ్యం పిండి, నెయ్యి, పాలు, అరటిపండు, బెల్లం అనేది వేసుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలండి. ముందుగా మనం ఏదైనా వ్రతం లేదా హోమం అలాంటివి ఆచరించాలనుకునే ముందుగా మన పూజ గదిలో అనేది పూజ చేసుకోవాలి. దాని తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి. దాని తర్వాత పీఠం అనేది ఈశాన్య మూలం వైపుగా పెట్టుకోవాలి. పీఠానికి పసుపు బొట్లు, గుమ్మానికి బొట్లు, తులసమ్మకి బొట్లు అవన్నీ ముందు రోజు రాత్రిగా అనగా శుక్రవారం రాత్రి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొంచెం ఎర్లీగా పూజ చేసుకోవడానికి అవుతుంది. నాకు అవ్వలేదు.
పీఠం అనేది ఈశాన్య మూలగా పెట్టుకొని దాని మీద ఫస్ట్ పద్మ ముగ్గు వేసుకోవాలండి. దాని మీద ఎల్లో కలర్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇంకే కలర్ క్లాత్ యూజ్ చేయకూడదు. స్వామివారిని ఎప్పుడు డైరెక్ట్గా అలాగా క్లాత్ మీద పెట్టేయకూడదండి. మనం ఫస్ట్ దాని క్లాత్ మీద బియ్యం వేసుకొని, బియ్యం మీద తమలపాకులు వేసుకొని, వీలైతే తమలపాకులు వేసుకోవచ్చు, లేకపోతే బియ్యం మీద స్వామివారి పటాన్ని అనేది పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసిమాల, స్వామివారికి తులసిమాల అనేది కంపల్సరీగా ఉండాలండి. అతనికి తులసిమాల అంటే చాలా ఇష్టం. అలాగే మనం ఏదైనా పూలదండ అనేది తీసుకుంటే పూలదండ వేసుకోవచ్చు, లేదంటే విడి పూలు ఉంటాయి కదా, చామంతి, గులాబీ పూలు, మందార పూలు అలాంటివి ఏమైనా మనం పెట్టుకోవచ్చు. కానీ స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. స్వామివారి అలంకారం ప్రియుడు. ఈ సప్త శనివారాల వ్రతం అనేది 2వ వారం అండి. సో నేను ముడుపు అనేది ఫస్ట్ వారమే కట్టేసుకున్నాను. ఆ ముడుపులో ఏమేమి వేసాను ఏంటి అనేది నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను, అది చూసుకోండి. ఈ ముడుపు అనేది వైట్ క్లాత్ తీసుకొని అది ఎల్లో క్లాత్ కింద చేసుకొని ముడుపు కట్టాలండి. కలశానికి చెంబులోని కాయిన్, పసుపు, కుంకం, అక్షింతలు, పువ్వు, తులసీదళం, అలాగే పచ్చకర్పూరం అనేది వేసానండి. నా దగ్గర స్వామివారిది చిన్న విగ్రహం ఉంది, దానికి అభిషేకం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే చిన్న గిన్నె పెట్టుకున్నాను. మీ దగ్గర రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్ అలాంటిది ఏదైనా ఉంటే మీరు అది పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఆ ఆప్షన్ లేదు, అందుకని నేను కప్ లాంటిది పెట్టుకున్నాను. నా దగ్గర అలాగే అమ్మవారి చిన్న లక్ష్మీదేవి అమ్మవారిది విగ్రహం ఉంది, అది కూడా పెట్టుకున్నాను నేను. ఇందాక మనం స్వామివారికి ప్రిపేర్ చేసుకున్న పానకం, చెమిలి ఉండలు, పెసరపప్పు, పచ్చి చెలిమిడి ఆ ప్రసాదాలన్నీ స్వామివారి దగ్గర పెట్టుకోవాలండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల ద్రాక్ష, అలాగే మీకు ఎంత కలిగితే అంత ఫ్రూట్స్, అరటిపళ్ళు 7 మాత్రం కంపల్సరీ పెట్టాలండి. అలాగే నల్ల ద్రాక్ష కూడా 7 పెట్టాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ హోమం చేసినా కంపల్సరీ విఘ్నేశ్వరుడు అనేది కంపల్సరీ ఉండాలని. అదే పసుపు ముద్దతో చేస్తాం కదా, అదే దాన్ని మనం విఘ్నేశ్వరుడుగా కొలుస్తాం. ఆ విఘ్నేశ్వరుడు అనేది ఖచ్చితంగా ఉండాలి మనకి. తర్వాత ప్రమిదల్లో 7 ఒత్తులు వేసుకోవాలండి. అది పిండి ప్రమిదల్లో కూడా 7 ఒత్తులు వేసుకోవాలి. మామూలు ప్రమిదల్లో మాత్రం నువ్వుల నూనె వేసుకొని దీపం పెట్టుకోవాలి. పిండి ప్రమిదల్లో మాత్రం నెయ్యి వేసుకొని దీపం పెట్టాలండి.
స్వామివారి దగ్గర దీపం వెలిగించి కుంకుమ అక్షరాలతో పూజ చేసుకోవాలండి. దాని తర్వాత మనం పూజ అనేది మొదలుపెట్టే ముందు మనం ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోవాలి అంటే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు కుడి చేతిలో నీళ్ళు పోసుకొని త్రాగాలి. ముందైతే మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయేత్. స్వామివారికి పూజ చేసుకునే ముందు విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకోవాలండి, ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని చెప్పేసి. శ్రీ విశ్వకేశనాయ నమః ఆవాహయామి. శ్రీ విశ్వకేశాయ నమః సింహాసనం సమర్పయామి. శ్రీ విశ్వకేశనాయ నమః పాద్యం సమర్పయామి. శ్రీ విశ్వకేశనాయ నమః ఆజ్యం సమర్పయామి. శ్రీ విశ్వకేశనాయ నమః ఆచమనం సమర్పయామి. స్వామివారి పూజ అయిపోయిన తర్వాత కలశం పూజ చేసుకోవాలి. కలశం పూజ అయిపోతే స్వామివారి పూజ అనేది ధ్యానంతో స్టార్ట్ చేయాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తర్వాత స్వామివారికి ఆవాహనం, రత్నసింహాసనం, పాద్యం, ఆజ్యం, ఆచమనం చేసిన తర్వాత పంచామృత స్నానం చేయించాలి. స్వామివారి అభిషేకానికి ఒక శ్లోకం అయితే ఉంటుందండి. అది మనకి రాకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః, శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అనుకుంటూ అభిషేకం చేసుకుంటే ఇంకా మంచిది. అభిషేకం అయిపోయిన తర్వాత పంచామృత స్నానం సమర్పయామి అన్న తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి చేసిన తర్వాత వస్త్రం, ఉపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం వీటితో పూజ చేసుకోవాలి. అక్షింతలు కానీ పువ్వులు కానీ వీటితో స్వామివారికి వేసుకుంటూ ఈ శ్లోకాలన్నీ చదువుకోవాలండి. శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదవ పూజయామి. శ్రీ వెంకటచలదీశాయ నమః గుల్పౌ పూజయామి. శ్రీ ప్రదాకాయ నమః జంగే పూజయామి. పద్మావతి పతియే నమః జానూని పూజయామి అంటూ స్వామివారికి అలా అక్షింతలు వేసుకుంటూ నమస్కరించుకోవాలి. అంగపూజ అయిపోయిన తర్వాత స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం అవన్నీ చేసుకొని స్వామివారికి మంగళహారతి పాట అనేది పాడుకోవాలి. వచ్చిన వాళ్ళు పాడుకోవచ్చు, లేకపోతే బుక్కుల్లో ఉంటాయండి, ఆ బుక్కుల్లో చూసి పాడుకున్నా సరిపోతుంది. శ్రీయంకాంతాయ కళ్యాణ నిధియే నిధియేద్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇలా పాడుకుంటూ స్వామివారికి మంగళహారతి ఇచ్చుకోవాలి.
స్వామివారిది పూజ అయిపోయిన తర్వాత స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయండి 108, అవి చదువుకోవాలి. అది చదవడం రాదు, పలకలేము అనుకుంటే ఫోన్లో గూగుల్లో కొట్టిన 108 అష్టోత్తరాలు వచ్చేస్తాయి. అవి ఆన్ చేసి పెట్టుకొని స్వామివారికి అక్షంతలు వేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. స్వామివారి అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. తర్వాత శ్రీ పద్మావతి అష్టోత్తరం కూడా చదవాలి. స్వామివారి అష్టోత్తరాలు, అమ్మవారి అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత స్వామివారి కథ ఉంటుంది, కథ చదవాలి. దాని తర్వాత వీలైతే గోవిందనామాలు చదువుకోవచ్చు, లేదు అంటే ఫోన్లో పెట్టేసుకుంటే మీరు అలా దండం పెట్టుకొని వ్రతం అనేది నేను ఫస్ట్ ఇదే మొదటి సంవత్సరం అండి చేయడం. నాకు పూర్తిగా తెలియదు, నేను కూడా ఒకరి దగ్గర నుంచి తెలుసుకొని పూజ అనేది స్టార్ట్ చేశాను. మనకి అంతగా తెలియదు అనుకున్న వాళ్ళు అయితే ఈ వ్రతానికి ఒక పుస్తకం ఉందండి, సప్త శనివారాల వ్రత పుస్తకం అని. ఇది స్టోర్లో దొరుకుతుంది, అంటే పూజా సామాగ్రి స్టోర్లో దొరుకుతుంది.